నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి, దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. న్యూమరాలజీ అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి లైఫ్ లో నైనా అనేది చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. న్యూమరాలజిస్టులు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉంటారు. మీరు మీరు వాడండి, మీరు దీన్ని ఈ సబ్జెక్ట్ హెల్ప్ తీసుకోండి, చాలా సులువుగా సమస్యల నుంచి బయటపడ్డం అనేది అబ్జర్వ్ చేస్తారు అని చెప్పి. ఇంకా దీని పట్ల, ఈ సబ్జెక్ట్ పట్ల అవగాహన రావాలేమో ఇంకా జనాల్లో అని అనిపిస్తూ ఉంటుంది సార్. అండ్ నిజంగా ఒకవేళ కరెక్షన్ తీసుకున్న తర్వాత సిగ్నేచర్ మీరు చెప్పినట్టుగా చేయటం ద్వారా బోల్డ్ అంత మార్పు వచ్చినా ఇంకా దాని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎందుకని రావట్లేదంటే యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఎందుకు రావట్లేదంటే సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉండేది ఏది కూడా మనకి అనిపించదు. కొండలు ఎక్కాలి. ఏదో ఇంగ్లీష్ అక్షరాలకి మన జీవితానికి సంబంధం ఏంటి? మనకి ఈ వితండం అనేది మైండ్లో ఎక్కువ అయిపోయింది. ఇంగ్లీష్ అక్షరాలకి మనకి సంబంధం ఏంటి? ఇంగ్లీష్ అక్షరాలకి నెంబర్లకి సంబంధం ఏంటి? ఇంగ్లీష్ అక్షరాలు, మన పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో రాస్తే వచ్చే నెంబర్ మన మీద పనిచేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అందరూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దానికి కారణం ఎవరు పడితే వాళ్ళు న్యూమరాలజీ చెప్పేయడం ఒకటి. ఎందుకంటే తెలిసి అనుభవజ్ఞుడు, ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే అనుభవజ్ఞుడైన డాక్టర్ శస్త్రచికిత్స చేస్తేనే ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. అంటే అక్షరాలకి ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఏంటి, ప్రతి హిగ్గిన్ బాదమ్స్ బుక్ స్టాల్లో కూడా న్యూమరాలజీ బుక్స్ అమ్ముతారు. అందువల్ల దీన్ని కొంచెం చులకన భావంతో చూస్తున్నారు తప్ప, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏకైక పరిష్కార మార్గం న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఎంతటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, ఎంతటి ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే, పేరు బాగుంటేనే జీవితం బాగుంటుంది. దానికి కారణం ఏంటని మీరు నన్ను అడిగితే, నేను ఉన్న 22 ఏళ్ళ నుంచి న్యూమరాలజీలో ఉన్నాను. న్యూమరాలజీ మీద స్టడీ చేస్తున్నాను, న్యూమరాలజీలో రీసెర్చ్ చేస్తున్నాను. సో అంటే ఒక రీసెర్చ్ చేస్తే ఫైనల్గా పిహెచ్డికి పేపర్ సబ్మిట్ చేస్తారు కదా, అట్లా నా ఫైనల్ సెంటెన్స్ ఏంటంటే, పేరు బాగుండి చెడిపోయిన వాడిని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఏంటి, పేరు బాగుండి చెడిపోయిన వాడిని చూడలేదు. పేరులో రాంగ్ నెంబర్ ఉండి పేరు బాగలేని వాడు బాగుపడినట్టు చూడలేదు. ఇంతకంటే ఏం కావాలి? సో ఈ పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎవరు అవునన్నా కాదన్నా సరే, మన పేరులో రాంగ్ నెంబర్ ఉంటే మనం ఇబ్బందులు అవ్వాల్సిందే. అంటే వాళ్ళు కొత్తగా ఏమొస్తుందంటే, జాతకంలో ఉండే పరిస్థితి కదా మన మీద ప్రభావం చూపించేది, గ్రహాల స్థితిగతుల మీద కదా మన ప్రభావం, మన జీవితం ఉండేది. ఈ పేరు ఎలా చూపిస్తుందంటే అదే చెప్తున్నా, గ్రహాల స్థితిగతులు ఇచ్చే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి మన జీవితంలోకి రావడానికి పేరు అనేది ఒక పైప్ లైన్ లాంటిది. ఈ పైప్ లైన్లో మల్టిప్లై చేసేది విధానం, డివైడ్ చేసే విధానం ఉంటుంది. సపోజ్ అనుకోండి, మీ జీవితంలో ఒక కష్టం, ఈ గ్రహస్థితి వల్ల ఈ సమయంలో ఒక కష్టం రావాలి. ఆ కష్టం మీ పేరులో ఉన్న రాంగ్ నెంబర్కి తోడై అది మల్టిప్లై అయిపోతుంది. అంటే 10% మీరు అనుభవించాల్సిన కష్టం 100%కి వెళ్ళిపోతుంది. 100% మీ పేరు బాగుందనుకోండి, 100% ఉన్న కష్టం కూడా పక్కన 0 ఎగిరిపోయి 10%తో కాంపెన్సేట్ అవుతుంది. ఇది నేను చాలాసార్లు చెప్పాను. అయినా కూడా ప్రజలకు ఎంతవరకు అర్థం కావాలో అంతవరకు అర్థం అవుతుంది. బట్ నా పోరాటం అర్థమయ్యే వరకు చెప్పడమే. నా సలహా ఏంటంటే, సమాజంలో పిల్లలకి షార్ట్ కట్ నేమ్స్ పెట్టి పిలవకండి. పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూడండి. మీ పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి, పిల్లల పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి. రైట్.
అయితే ఇవాళ నేను న్యూస్ చదివినప్పుడు చాలా బాధ అనిపించినటువంటి అంశం. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇది గాలిపటాలు ఎగరేయటం పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఒక అబ్బాయి తన ప్రాణాల్ని కోల్పోవటం జరిగింది. గాలిపటాల రీత్యా. నా 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 దృష్టికి కూడా వచ్చిందమ్మా. నా రీసెర్చ్ అంతా కూడా ఇదే. ఇలాంటి సంఘటనల్ని నా దృష్టిలోకి వచ్చినప్పుడే నేను వెంటనే వాళ్ళ పేరులో ఉన్న స్పెల్లింగ్ ఏంటి, అందులో ఉన్న అక్షరాలు ఏంటి, అందులో నెంబర్ కాంబినేషన్ ఏంటి అని చూస్తాను నేను. రైట్. ఈ అబ్బాయి పేరు ఈ తనిష్క్. అబ్బాయి పేరు తనిష్క్. అత్తాపూర్లో ఉంటాడు. అత్తాపూర్లో గాలిపటాలు ఎగరేయటానికి మేడ మీదకి వెళ్ళి విద్యుద్ఘాతానికి గురై చనిపోయాడు. విద్యుద్ఘాతానికి గురై స్పృహ కోల్పోయి పడిపోతే తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఇతను మృతి చెందినట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. సో ఇప్పుడు తనిష్క్ అనే పేరులో ఉండే నెంబర్, అంటే తనిష్క్ అంటే టాటా జ్యువెలర్స్ షోరూంలో ఉండే ఆ తనిష్క్ నెంబర్ కాదు. తనిష్క్కి వాళ్ళు వాడే స్పెల్లింగ్ జనరల్గా మనం ఒక పిల్లాడికి పేరు పెట్టుకుంటే THANISHKSHAKH తనిష్క్. సో ఇది 9 అక్షరాలు. ఈ 9 అక్షరాల నెంబరు 9 అక్షరాలు. దాని నెంబర్ వచ్చేసి దీంట్లో 31వ నెంబర్. 31వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. డెత్ అండ్ డైవర్స్ నెంబర్ పేరులోనే ఉంది. ఇలాంటి నెంబర్ అంటే ఈ నెంబర్ ఉన్న ప్రతి పిల్లాడికి ఈ వయసులో ఇలా జరుగుతుందని అర్థం కాదు. మరి ఈ అబ్బాయికి ఎందుకు జరిగిందంటే గ్రహస్థితి తోడవుతుంది. గ్రహస్థితి తోడవుతుంది. అందుకు ఇది అంటే అగ్నికి ఆజ్యం పోస్తే ఎలాగో, ఏంటి గాలికి నిప్పు తోడవుతే ఎలాగో, అలా ఈ పేరులో ఉండే నెంబరు వాళ్ళకి సహకరిస్తుంది. 31వ నెంబర్. 9 అక్షరాలు 31వ నెంబర్. 9 అంటే కుజుడు, 31 అంటే 4వ నెంబరు రాహు. ఏంటి దీంట్లో మళ్ళీ కీ కాంపౌండ్ నెంబర్ కాంపోజిషన్లో 29వ నెంబర్ అనే వీక్ నెంబర్ వస్తుంది. 29వ నెంబర్ అంటే బలహీనమైన అదృష్టం. బార్డర్లో సెక్యూరిటీ వీక్గా ఉంటే శత్రువులు చొరబడతారు. మన బాడీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే రోగాలు, ఇది ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవుతాయి. అట్లా పేరులో 29వ నెంబర్ ఉంటే దారిన పోయే దురదృష్టం నెత్తికి చుట్టుకుంటుంది. ఏంటి అయితే ఇలాంటివి ఎన్నో సంఘటనలు. మీరు ఔటర్ రింగ్ రోడ్లో ప్రాణాలు కోల్పోయి బైక్ రైడింగ్స్లో వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళ బిడ్డలు. ఇప్పుడు మినిస్టర్ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి పేరు ప్రతీక్ రెడ్డి. 16వ నెంబరు. అజారుద్దీన్ కొడుకు. ఏంటి ఇట్లా అనేక మంది ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి, బాబు మోహన్ గారు అబ్బాయి జూబ్లీస్ చెక్ పోస్ట్లో. సో ఇలాంటివి అనేకం. నేను చెప్పేది ఏంటంటే పేరులో రాంగ్ నంబర్ లేకుండా చూసుకోండి. పేరులో రాంగ్ నంబర్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందన్న పిచ్చోడి చేతిలో రాయి ఎక్కడ తగులుతుందంటే ఏం చెప్తాం మనం? ఎక్కడైనా తగలచ్చు, తగలకపోవచ్చు. బట్ మీ పేరులో రాంగ్ నంబర్ 11th 6th 7th వచ్చి ఉంటాడు కదా. ఎవరికి రాకూడదు. ఎవరికి రాకూడదని నా ప్రయత్నం. పిల్లలకి ముద్దు పేర్లు పెట్టకండి, పిల్లలకి షార్ట్ కట్ నేమ్స్ పెట్టకండి, పిల్లలకి సంఖ్యాబలం ఉన్న పేర్లు పెట్టండి. అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన అదృష్టాన్ని మనం అందివచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.